పరమేశ్వరుడు, ఆయనకి ఏ రూపం లేదు, ఏ నామరూపాలు కనపడవు. అక్కడ చూస్తే ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది శివలింగం. ఒక గుడ్డు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఎందుకనంటే బ్రహ్మాండం అంతా ఆయన స్వరూపం అది. అందుకనే మనం ఒక శివలింగాన్ని పెట్టుకుని రోజు అభిషేకం చేస్తున్నాము అనంటే నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ నమః పార్యాయ చ వార్యాయ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ చ నమః ఆతార్యాయ చ ఆలాద్యాయ చ నమః శస్యాయ చ ఫేణ్యాయ చ నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ. మనం అభిషేకం చేస్తున్నాము అని అంటే ఒక చిన్న శివలింగమే అవ్వచ్చు, కానీ దానికి చేస్తున్నాము అని అంటే గుర్తుపెట్టుకోండి, అది చిన్న రాయిగా చూడకండి, బ్రహ్మాండం అది. మొత్తం బ్రహ్మాండానికి సంకేతం, మొత్తం బ్రహ్మాండానికి సంకేతం. అదేంటండి మొత్తం బ్రహ్మాండానికి చిన్న శివలింగం ఎలా సంకేతం అండి? దీనికి చేస్తే దానికి చేసినట్టు ఎలాగండి? ఎలాగానంటే ఇప్పుడు ఇంట్లో టైం 6:30 సాయంకాలం, ఇది చూపిస్తుంది 6:30 PM అని. అసలు ఖగోళంలో ఎక్కడో సూర్యుడు చంద్రుడు కదులుతూ ఉంటే కొన్ని లక్షల వేల లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో వాళ్ళు కదులుతుంటే ఇక్కడ చిన్న గడియారం ఇక్కడ వాళ్ళ యొక్క కదలికలను ఎలా చూపిస్తుందండి? వాళ్లతో ఇది ఎలాగైతే అనుసంధానమై సూర్యుడి యొక్క అస్తమనాన్ని ఇది PM అని చెప్తుంది, సూర్యుడి యొక్క ఆగమనాన్ని AM అంటుంది, యాంటీ మెరిడియన్ పోస్ట్ మెరిడియన్. సో ఈ చిన్న పరికరం మన చేతిలో కట్టుకుంది, మాక్సిమం ఒక 100-200 రూపాయలు ఉంటుంది. 200 రూపాయలతో తయారైనటువంటి చిన్న పరికరం అంత పెద్ద సూర్యుడి యొక్క గమనాన్ని, అంత చంద్రుడి యొక్క గమనాన్ని ఈ చిన్న బుజ్జి పరికరం ఎలా తెలియజేస్తుంది? ఇది దానితో అనుసంధానమై ఉంది. అలానే బాగా గుర్తించండి, ఈ చిన్న శివలింగాన్ని మనం పంచాదివాసం చేసి ఒక్కసారి దాని దగ్గర పెట్టుకుని దానికి నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే అంగుష్ఠాభ్యాం నమః దర్శపూర్ణమాసాత్మనే తర్జనీభ్యాం నమః చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః నిరూఢ పశుబంధాత్మనే అనామికాభ్యాం నమః జ్యోతిష్ఠోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః సర్వయజ్ఞక్రత్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః దర్శపూర్ణమాసాత్మనే శిరసే స్వాహా చాతుర్మాస్యాత్మనే శిఖాయై వశట్ నిరూఢ పశుబంధాత్మనే కవచాయ హుం జ్యోతిష్ఠోమాత్మనే నేత్రత్రయాయ వౌషట్ సర్వయజ్ఞక్రత్వాత్మనే అస్త్రాయ ఫట్ సువర్భువరోమితి దిగ్బంధః ధ్యానం. అంటేనే ఆ అంగన్యాస కరన్యాసాలు చేసి దాన్ని స్పృశిస్తేనే చాలు, బ్రహ్మాండానికి అది సంకేతమైపోతుంది. ఇక్కడ జరిగే ప్రతిదీ బ్రహ్మాండాన్ని ప్రభావితం చేయగలుగుతుంది. దానికి ఆ మంత్రంతో, ఈ యంత్రంతో ఎలాగైతే అక్కడ కదిలే సూర్యుణ్ణి చంద్రుణ్ణి మనం కనిపెట్టగలుగుతున్నామో, గతిని గణించగలుగుతున్నామో యంత్రంతో, అలాగనే మంత్రంతో చిన్నపాటి ఆ సాలగ్రామ్, ఆ శిలని, ఆ పానపట్టాన్ని, ఆ శివుణ్ణి చిన్న ప్రతిమతో అంత బ్రహ్మాండాన్ని కూడా స్పృశింపచేయచ్చు. ఇది ఆలంబనంగా పెట్టుకోండి. కాబట్టి వేదవ్యాస మహర్షి ఆ రకంగా స్త్రీ రూపం వా స్మరేద్దేవి, పుంరూపం వా విచింతయేత్, అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహం. ఈ రకంగా ఈ 3 అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చి ఇక ఎప్పుడైతే వైష్ణవం అనేటువంటిది వచ్చిందో దానికి ఒక ఆగమం ఉంది. ఆ ఆగమాన్ని అనుసరించి దానికి ఒక చక్కటి పద్ధతి, ప్రణాళిక, ఒక విధానం ఉంది. అలాగనే అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఆ పరతత్వాన్ని మనం ఒక అమ్మవారిగా ఆరాధిస్తున్నామో దీనికి ఒక పద్ధతి ఉంది. దాన్నే శాక్తేయము అని అన్నారు. ఆ శాక్తేయ విధానం ఏదైతే ఉందో ఇది కూడా చాలా దీంట్లో తెగలున్నాయి. ఒకటి ఆచార పద్ధతుల్లో కూడా చాలా తెగలున్నాయి. దీంట్లో అన్నిటినీ కలిపేసి సర్వమంగళం చేయకూడదు. ఎందుకనంటే లలితలో మనకు చాలా అంశాలు వస్తాయి. ఎందుకనంటే సవ్యాపసవ్య మార్గస్థ అని వస్తుంది, కౌళ మార్గ తత్పర సేవిత అని వస్తుంది,
సదాచార కుటుంబిని అని వస్తుంది. ఎన్నో ఆచారాలన్నీ లలితలో చెప్పబడ్డాయి. కాబట్టి అమ్మవారి గురించి ఇప్పుడు ఆచారాలు మనం మాట్లాడుకుంటూ పోతే మనకు కనీసం ఒక 20-30 రోజులుంటే కానీ అమ్మవారిని ఆరాధించేటువంటి విభిన్నమైన ఆచారాల గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆచారం గురించి తీసుకుంటే కానీ 20-30 రకాల ఆచారాలు మనకు బయటపడవు. అయితే దీంట్లో ఉండేటువంటి చాలా గొప్ప గొప్ప లక్షణాలు, చాలా విలువైన అంశాలు మనం ముచ్చటించుకుంటాం. చాలా అద్భుతమైనటువంటి అంశాలన్నీ ఉన్నాయి. అసలు ఈ లలిత అనేటువంటిది ఎలా ఉపాసన చేయాలి, ఎలా దీన్ని ఆరాధన చేయాలి, అసలు ఈవిడ ఎవరు, అసలు ఈవిడిని ఎందుకు ఆరాధన చేయాలి, ఈవిడలో ఉండే గొప్పతనం ఏంటి, అసలు ఈవిడ ఏ రకంగా మనకు ఆవిర్భవించింది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ 3 రోజులు చూసే ప్రయత్నం చేస్తాం. లలిత అనే 3 అక్షరాలు ఏం సూచిస్తున్నాయి? లా అంటే ఏంటి, లీ అంటే ఏంటి, తా అంటే ఏంటి? ఈ 3 అక్షరాలు ముందు మనకు తెలియాలి. దానికి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఉంది. ఏంటనంటే లా అంటే లక్ష్యత్వాత్ సర్వ విద్యానాం, సర్వ విద్యానాం లక్ష్యం అంటే 4 వేదాలు, 4 ఉపవేదాలు, 6 శాస్త్రాలు, 6 దర్శనాలు, 18 పురాణాలు, 6 ఆగమాలు, 8-9 రకాలు ఉండేటువంటి స్మృతులు, అలాగనే మనకు ఉపపురాణాలు, ఉపోప పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు, నాటకాలు, అలంకారాలు, ఈ వాంగ్మయమంతా కూడా సపోజ్ దీనంతా ఒక ముద్దగా తయారు చేసి దాన్ని పిండామనుకోండి, అందులో నుంచి ఏం వస్తుంది బయటికి, సారభూతమైన అంశం ఏమొస్తుంది అనంటే ఈవిడే బయటపడుతుందట, ఈ అమ్మవారు.